పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, ఏలియా నువ్వు వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ఆ పోషించిద్దంటే వెళ్ళాడు. తీరా చూస్తే పరిస్థితి తారుమారుగుండి. అమ్మా ఒక అప్ప రాదా, మేమే మాకే లేదన్న ఒక ఇక నీకు వర్షం పడేదాకా నీ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది అన్నప్పుడు సమృద్ధి వచ్చింది. రొట్టెలు వండుకుంటుంది, తింటుంది, మిగిలిన అందరికీ పెడుతుంది, ఆయనకి ఇస్తుంది, హ్యాపీగా గడుస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఏమంటుంది, మంచి దైవజనుడయ్యా నువ్వు వచ్చిన తర్వాత మాకు మంచి బాగా కలిసి వచ్చింది, అంతా బాగుంది, వెరీ గుడ్ అని మెచ్చుకుంది. అంత ప్రేమ చూపిస్తున్న ఈమె ఎప్పుడైతే ఆ పిల్లోడికి బాగోలేదో చచ్చిపోయాడు అప్పుడు అంది, ఎందుకు వచ్చావురా నాయన, నువ్వు ప్రార్థన చేసేవాడువా, నువ్వు భక్తిపరుడువా, నువ్వు దైవజనుడువా, నువ్వు రాబట్టే కదా నాకు ఈ కర్మ, నా బాధ. ఏమైపోయిందో పొద్దున పూట టిఫిన్ పెట్టేది, కంగనకాయలు పెట్టేది, గుండెకాయలు పెట్టేది, జాయింట్లు పెట్టేది, పొద్దున గుందుకు పెట్టి పొగుడుతున్న నీవు ఇప్పుడేమంటున్నావు, అసలు ఎందుకు వచ్చావయ్యా నువ్వు రాబట్టేగా నాకు ఈ కర్మ ఇది. తిన్నంతకాలం బాగానే తిన్నావు, పొగిడా. ఈ నోట్లో ఉన్న నరానికి నాలుగుకి నరం లేదంటారు, నరం ఉంది, ఎటైనా తిప్పిద్ది. అనుకుంటే మంచి లేదా చెడు, అవి తిప్పింది ఎప్పటిదాకా గొప్పవాడు ఉంది. ఇప్పుడు ఏమంటుంది, నువ్వు నిజంగా దైవజనుడువా, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఆ రోజు చచ్చిపోయాడం కదా, ఎందుకు బతుకునిచ్చా, మరి బతికి నువ్వు అడుక్కుంటున్నావా? ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత నువ్వు అడుక్కుంటున్నావు, నువ్వు అడుక్కున్నది చేదు కాదు, చచ్చిపోయే స్థితిలో నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను బ్రతికించాడు, నీకు సమృద్ధినిచ్చేటి దేవుడు చేశాడు. ఏమన్నా నువ్వు అసలు చావైన బ్రతకని అని చెప్పచ్చు పోయి పిల్లడు ప్రాణం మోగానే బలహీనత పడిపోగానే ఒక్కసారిగా తీర్థం మొదలుపెట్టింది. ఎందుకు వచ్చారో నాయన, నువ్వు రాబట్టేగా మాకు ఇది, ఆయన రాకపోతే నువ్వు చచ్చేదానివి, ఆయన కాలు పెట్టబోతే చచ్చేదానివి, నీకు బ్రతకనిచ్చింది ఆయన, ఆశీర్వాదం ఇచ్చింది ఆయన, సమృద్ధి ఇచ్చింది ఆయన, ఈరోజు బలహీనత రాగానే తిరుగుతున్నావా? అప్పుడు అన్నాడు, తప్పు అయిపోయింది, ఏం చేస్తున్నా కర్మ, మంచి చేసి కీడు మేలు చేసి కీడు మించమన్నాడు కదా, నా దేవుడు నాకు వరం ఇచ్చాడు, వదిలేసి అక్కడున్నాడు పిల్లడు, వెళ్ళిపో, ప్రార్థన చేయగా, ప్రభువా ఆమె నిన్ను మాట్లాడుతుందో నువ్వు చూసావయ్యా, మొన్నటి దాకా పొగిడింది ఇప్పుడు తిరుగుతుంది, మొన్నటి దాకా పొగిడింది ఇప్పుడు ఏం చేస్తుంది, ఎడుతుంది. నేను దైవజనుడు కాదంట, నీ కృప నాకు లేదంట, నువ్వు నన్ను పంపించలేదంట, నేను ఒక సైతాన్నంట. ఎన్ని చెప్పాడో తెలియదు. ప్రభువా నిజంగా నేను నీ బిడ్డనైతే, నేను నీ బిడ్డనే, ఆ మూర్ఖురాలు తెలుసుకున్నట్టు, ఎవరు తెలుసుకున్నట్టు, నువ్వు అన్నా కాపనా 100 మంది అన్నా నేను నీ బిడ్డనే, ఐ డోంట్ ఎవరు. కానీ ఈ మూర్ఖురాలు ఏమంటుంది, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు నన్ను ప్రశ్నిస్తుంది, నువ్వెందుకు వచ్చిన పాపానికి జ్ఞాపకం ప్రశ్నిస్తుంది. ఆ మూర్ఖురాలు తెలుసుకునేలాగన నాకు నువ్వు తోడై ఉన్నావని ఈ చనిపోయిన పిల్లవాడిని లేపాయా అని ప్రార్థన చేయగా, మానవుడు ప్రార్థన చేసి దేవుడు అలాగిచ్చి బిడ్డను బ్రతికిచ్చిస్తే ఏమంటున్నప్పుడు ఇప్పుడు నమ్ముతుంది. మన దాకా ఏమైపోయింది ఏమంటే, మానవ జీవితం అట్టండి, నచ్చితే ఒక రకం, నచ్చపోతే ఒక రకం. ఇన్నాళ్ళేమైపోయింది, పొద్దున్న టిఫిన్ తెచ్చి పెట్టావే, ఇక 2 మానేసింది, ఇవ్వట్లా మాటల మళ్ళా అన్నాడు, నువ్వు నాకు తోడై ఉండవు, నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఈ మూర్ఖురాలు తెలుసుకోకపోతే ఎట్లా ఉంటుందో చెప్పి ఇప్పుడు దాకా పొగిడి జనాలందరూ చెప్పింది, గొప్ప దైవజనుడు మా ఇంట్లో ఉన్నాడు, ఇన్ని చెప్పుకొచ్చి ఈరోజు తిడుతుంది. జనాల దృష్టిలో ఇదైపోతున్నాయ్యా. ఒక్కసారి ఈ మూర్ఖు దాని కన్నులు తెరు, మనసు తెరు, హృదయం తెరు అని ఏలియా ప్రార్థన చేయగా బిడ్డ బ్రతకంగానే ఎంత మారిపోయిందని మాట. ఓరి నాయనో, ఏమి కోపం ఏమైపోయింది, ఈ ద్వేషం అయిపోయింది. అంటే నీకు మంచి జరిగితే ఒక రకం, మంచి జరగకపోతే అమ్మ, ప్రపంచంలో జనాలందరికీ అదే జరుగుతుంది. నచ్చితే నచ్చకపోతే ఆడు ఎంతటోడైనా సరే ఐ డోంట్ కేర్, నచ్చకపోతే ఇష్టం లేకపోతే ఎంతటోడైనా సరే చూసుకోపో అంటాం. అప్పుడు అంటుంది, నువ్వు నిజంగా దైవజనుడు అని నేను ఇప్పుడు నమ్ముచున్నా. మరి ఇంతకాలం ఏం నమ్మా, ఇంతకాలం ఎందుకు చేశా, నేనేమన్నా అన్నానా?
నేను చేశానా? నా ప్రమేయం లేదుగా ఇందులో. దేవుడు మొత్తాడు, దేవుడు బలహీనపరచాడు, మధ్యలో నేనేం చేశాను నిన్ను? లేదు. కాబట్టి ప్రశ్నించింది. ఆమె ప్రశ్నించింది, ఎందుకు వచ్చావు నువ్వు మా దగ్గరికి? మా పాపాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఈయన చేస్తాడా? పాపం గుర్తు ఈయన చేశాడా? ఈయనేం చేయలేదుగా. దేవుడు చేసిన పని ఈయనెందుకు తిడుతున్నారండి? అప్పుడు అడిగాడు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళేను ప్రపంచంలో ఉంది, ఇట్లాంటి వాళ్ళు కళ్ళు ఆ ఒక్కతే కాదు అక్కడ. మీరు అనుకుంటున్నారేమో ఆ ఒక్కమే కనపడదు మనకి. ఆవలాంటి వారు ప్రపంచంలో బోల్డు మంది ఉన్నారు. ఎంతమంది ఉండుంటారు? ఆమెకి ఇష్టమైంది కాబట్టి అన్ని పెట్టిందండి. ఇప్పుడు ఆమెకు నచ్చలా, మొత్తం మానేసింది. ఎక్కడ మానిందో తెలీదు, ఎక్కడ దెబ్బ కొట్టిందో తెలీదు. ఒక్క దెబ్బ కొట్టాడు. ఆమెకి ఎక్కువైపోయింది. తీసే కొందుకు పిండి వస్తుంది, దాచుకుంటుంది, పెడుతుంది. మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళింది. నేను అనుకుంటున్నాను ఏలియా గారిని కొద్దిగా చిన్న చూపు చూసి ఉంటుంది. లేకపోతే ఆయనున్న స్థలంలో బాధ రావటం ఏందండి? ఆయనున్న హ్యాండ్ వల్ల నష్టం కలగటం ఏంది? అంత ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు పైమాట చెప్పాడు, ఏలియా సారెపత్ అనే ఊర్లోకి వెళ్ళి ఒక విధవరాలు ఉంది, ఆమె నిన్ను పోషించింది అని చెబితే ఆడికి తారుమారైపోయింది. ఇదేందయ్యా, ఆమె నేను బతికిచ్చినట్టు ఆమె నన్ను బతికించట్లా. అయితే నీ మనసు నాకు అర్థమైంది. వాళ్ళ ఇంట్లో నేను కొద్దిగా తింటే చాలు సమృద్ధిని ఇవ్వబోతున్నాం అని చెప్పని బతివులాడాడు. అమ్మ ఒక్కటి ఇవ్వండి నాకు, తర్వాత మీరు సావండి అంటే ఒకటి ఇచ్చింది. సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఈమెకి నేను అనుకోవటం పెరగంగా పెరగంగా ఎల్లగెల్లగా కళ్ళకు పొరలు వచ్చినాయి. ఇప్పుడు పొద్దున దైవం పెట్టి ఇప్పుడు పెడతలా, రే లేరా, ఏ అమ్మ కళ్ళు మంటలా ఉండయి, అమ్మ ఏ లేరా, మొగడు తొందర తింది కానీ. అదేందమ్మా, ముందు దైవజనుడు పెడతావుగా. ఎప్పుడు ఆడి చస్తాడు పెడదాం నువ్వులే. ఆడు తిండి కోసం పెట్టాడు మన దగ్గరికి. ఆడు అచ్చగా తింటానికి కూర్చున్నాడు. ఆడు పని పాట లేదు, మన పెడితే తింటున్నాడు. ఎక్కడో చిన్న చూపు చూసిందండి. తెలియదు ఆమె కూడా. పిల్లవాడి మీద ప్రేమ. అరే లే తినరా, తినరా లే అని వాడికి పెడతాం మొదలుపెట్టిందండి. ఎక్కడో దైవజనుడిని చిన్న చూపు చూస్తే ఆయన సరిపెట్టుకున్నాడు కానీ సృష్టికర్త అయిన దేవుడు సరిపెట్టుకున్నాడా? ఒక్క దెబ్బ వాడినే కొట్టాడు. ఎవరి మీద నువ్వు ప్రేమను పెంచుకున్నావో, ఈ ప్రేమ తగ్గించావు, వాడి మీద కొట్టాడు. దెబ్బ కొడితే చచ్చిరుకున్నాడు. ఇప్పుడు తిని ఆ మాటలావు. అప్పుడు అవేం తెలుసుకోవాలి? మొదటి స్థానం నీకు ఇచ్చా, ముందు నీ తర్వాత ఎవడైనా ఇదే చచ్చేదాకా వెళ్ళాలి. మధ్యలో ఎందుకు మనసు మారింది నీకు? అంటే నువ్వు తిండి కోసం వచ్చాడు నీ దగ్గరికి. అంటే నువ్వు పెడితే తినడానికి వచ్చాడా? ఆయనే ఆ తిండి తినకపోతే మీ బతుకులు ఏమైపోయే చచ్చూరుకునేవాళ్ళు. ఆయనకి పెడతానికి బాధేసింది ఆమెకి, ఆయనకి ఇవ్వడానికి బాధేస్తుంది ఆమెకి, గొనుగుతుంది, సరుగుతుంది. పాపం దైవజ్ఞాన్ని సరిపెట్టుకుంటున్నాడు. ఇవాళ సరిగా ఒంట్లో బాగోక అప్పం చేయలేదు. సరేలమ్మా, ఇప్పుడు అవసరం ఏముంది, సరిపెట్టుకుంది. లోన్ చూస్తేనే పలావ్ చేసి ఆడికి పెడుతుంది. ఈయనకేమో అయిపోయింది పలావు. సంబారు కారం తీసుకుంటావా, తీసుకురమ్మా, తినేస్తున్నాడు. ఏది కూడా ఇవ్వటంలా. ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ ఆడ ఉంది. ఆయన అవమానపరచకపోతే ఆయనకి ఇబ్బంది పెట్టబోతే ఆ కుటుంబంలో శ్రమ రాదు. పెట్టావు కాబట్టి, ఆయన్ని ఏదో ఇబ్బంది పెట్టావు కాబట్టి ఇప్పుడు నీ కుమారుడి మీద కొట్టాడు. ఎవరు? ఈయన అడిగాడా? నాకు సరిగ్గా పెడతలేదయ్యా, ఆమెసారి కొట్టని చెప్పాడు. చెప్పలా, ఒక్క మాట కూడా చెప్పలా. ఏందయ్యా పోషిద్ది అంటున్నావు, సరిగ్గా పెడతలేదు, కడుపు నిండటం లేదు. లెగంలో 6 తీసుకొచ్చింది. 4:30 కల్లా ప్రార్థన మొదలు పెట్టుకుంటుంది. 5:30 కల్లా అయిపోద్ది. 10 నిమిషాలు రెడీ చేసి 6 గంటలకల్లా నా దగ్గరకు తీసుకొచ్చిద్దయ్యా. ఇప్పుడు 8 అయినా తీసుకురావట్లా, 9 అయినా తేవటల్లా. పిల్లలు లోన్లోనే రెడీ చేసి పంపించేస్తుంది, నన్ను వదిలేసింది అని ఏనాడు దేవుడికి చెప్పలా. దేవుడు చూశాడు. నీ స్థితికి కారణం ఎవరు? నా దైవజనుడిని పంపించి నీకు ఆశీర్వాదం ఇస్తే 2 అప్పాలు చేసి పెడితే నీ బద్ధకమైందా? నీ కొడుకు నీకు ఎక్కువయ్యాడా అని కొడితే దెబ్బకు తెచ్చాడు. ఇప్పుడు వచ్చి కడుపులో మాటలన్నీ ఎందుకు వచ్చారో ఆయన, రాబట్టే నాకు ఈ బాధ, ఉండబట్టే నాకు ఈ కర్మ అని నోటుకొచ్చి నీ వాగుతుంటే తొందరపడమాక. తొందరపడితే నీకే నష్టం. ఆపే, ఇంకా ఆపే.
ఇందా. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీకేమన్నా చెప్పాను నేను? మొన్న కూర వండలేదంట, పచ్చడి వేసుకొని తిని. నీకు చెప్పాను నేను? మొన్న ఒక రోజు వేడకి ఫంక్షన్కి వెళ్ళిపోయింది, వంట చేయాల. నేను చెప్పానా నీకు? పిల్లోడికి పెడుతున్నా నేను చెప్పాను నీకు? నేను చెప్పలేదే. నువ్వెందుకు ఎంటరా ఇప్పుడు నన్ను తిడుతుంది? నన్ను తిడతా నీకు ఇష్టమా? సరే తర్వాత సంతోషపడదు, కానీ ముందు ఇట్లాంటి మూర్ఖులు భూమి మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ తెలుసుకోవటానికి బిడ్డను బ్రతికించు. ఆమెలోని కొన్ని నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎన్ని తిట్టిందో వస్తాయి అన్నప్పుడు నిజంగా ఏలియా ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడి ప్రాణాన్ని తిరిగి మళ్ళా అతనికి ఇచ్చాడని బైబిల్ చెబుతుంది. ఏమన్నది వాక్యం? ఏలియా ప్రార్థన చేయగా యెహోవా, ఎవరి ప్రార్థన? ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి పోయిందిగా, తీసేసాడుగా. ఆ ఏలియా ప్రార్థన చేస్తేనే నీ కుటుంబంలో మళ్ళా సంతోషాన్ని ఇచ్చాడు. అప్పుడు అంటుంది ఆమె, ఎందుకు ఏమైంది? నమ్మలేదా? నీకు కష్టం వచ్చి నీకు బాధ వస్తేనే నమ్ముతున్నా, అది కూడా జరగకపోతే ఏమనేదానివి? అందరికీ చెప్పేదాన్ని, వెళ్ళి వాడు మంచోడు కాదమ్మా, పంపించేశా. ఎందుకు పంపించేశా? మనిషి అట్టుంటాడంతే, కడుపులో ఎంత ఉంటుందో తెలుసా? మనిషి అట్టుంటాడంతే, కడుపులో ఎంత పెట్టుకొని ఉన్నాడు అనుకున్నా. నేను సహించలేకపోయానమ్మా, భరించలేం, అందుకని పంపించేశా. ఎన్ని చెప్పేదో కార్యం చేయకపోతే. అదే ఉద్దేశం కదా, నువ్వు ఎందుకు వచ్చావన్నది. అదే కార్యం చేయకుండా పిల్లోడు చచ్చిపోయి పాతి పెట్టేసి సమాధి చేస్తే ఎవరైనా ఏం చెప్పేది? దైవజనుడా, దైవజనుడా ఎవరు చెప్పారు మీకు? మీ ఇంట్లో అంటే మీకు తెలిసేది, దైవజనుడు కాదు. 100 బుట్లు ఇచ్చేవాళ్ళు. అందుకని అన్నాడు, ప్రభువా ఇట్లాంటి వాళ్ళు బయటకు వదిలితే నీ నామాన్ని అవమానపరుస్తారు, నన్ను నాశనం చేసి పెడతారు, నన్ను రోడ్డు పాలు చేస్తారు, అన్ని పాలు చేస్తారు. ఏ పాలు అయినా సరే, ఒక గేదె పాలు ఆవు పాలు తప్పితే మిగిలిన పాలు అన్నీ చేసి పెడతారు నన్ను. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కార్యం చేస్తే ఎప్పుడు వస్తని కడుపులో మొత్తం, ఇప్పుడు నిజంగా నువ్వు దైవజనుడివేనయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అని అంటుంది.